ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకునైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగం కీర్తన గ్రంథం 30వ కీర్తన 5వ వచనం. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండునను, ఉదయమున సంతోషము కలుగును. దేవుడి వాక్యాన్ని మన వినికిల్లో దీవించి ఆస్వాదించను గాక. మరి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని యొక్క కోపము అది నిమిషం మాత్రమే కానీ చూపించే దయ ఆయుష్కాలం అంతా ఉంటుందని చెప్పి ఇక్కడ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అంతేకాదు సాయంకాలమున ఏదన్నా శోధన వలన వేదన వలన మనకు ఏడుపు వచ్చినప్పటికీ రాత్రంతా ఉన్నప్పటికీ ఆ దుఃఖం ఉదయానికి సంతోషం కలుగుద్ది అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఎందుకంటే మరి ఆయన నిత్యం మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, నిత్యం విడినాడే దేవుడు కాదు. ఆయన మన అవిధేయతలను బట్టి చూచినట్లయితే ఆయన ముందు నిలవబట్టడానికి మనకి ఎవరికి అర్హత లేదు. ఆయన క్షమించే మనసు కలిగిన దేవుడు కాబట్టి, ఎప్పటికప్పుడు మన ఇళ్ళ జాలిపడే దేవుడు కాబట్టి, ఆయన మన మీద చూపుతున్న జాలిని బట్టి ప్రేమను బట్టి ఎప్పటికప్పుడు మనం క్షమించబట్టి మనం ప్రభు కృపను బట్టి ఆదరణ పొంది మన ధైర్యవంతులుగా సంతోషంతో నింపబడుతూ ఉన్నాం, దుఃఖాన్ని నుంచి విడుదల పొందుతూ ఉన్నాం అన్నమాట. మరి దేవుడు ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయనను రోషం కలిగిన దేవుడు. కొన్నిసార్లు మరి కోపగించుకున్నప్పటికీ ఆ కోపం ఎంతసేపు అంటే నిమిషం మాత్రమే కోపం చూపించి తిరిగి మళ్ళీ మనం గొప్ప వాత్సల్యతలో తన యొక్క యుద్ధకు మనం మరి స్వీకరించే దేవుడై ఉన్నాడు. మరి 103వ కీర్తనలో మనం చూసినట్లయితే ఆయన నిబంధనను గైకొనొచ్చు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునే వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల తరమున నిలుచును. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన నీతి యుగయుగములు నిలిచి ఉంటుందని, ఆయన కృప యుగయుగము నిలిచి ఉంటుంది, ఆయన నీతి వారికి పిల్ల తరములో ఉంటుందని చెప్పని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక నిమిషం ఒక తరము కాదు, 2 తరాలు కాదు, పిల్ల తరాలు నీతి వెంబడిస్తూ ఉంటుంది. కోపమైతే నిమిషం మాత్రమే ఉంటుంది, కానీ ఆయన చూపించేటువంటి కృప, ఆ నీతి కనికరం వాత్సల్యత మాత్రం యుగయుగాలు పిల్ల తరాన్ని మనకు ఉంటుందని చెప్పని వాక్యం ఇక్కడ మనకు సెలవిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన కోపం నిమిషం మాత్రంలో మనం కోపించినప్పుడు కూడా వెంటనే గొప్ప వాత్సల్యత మనల్ని సమకూర్చిన దేవుడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుంటే, నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రం నీకు విముఖుడనైతని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుదును అని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నిమిషం మాత్రమేనండి ఆయన కృప. అంతకంటే ఎక్కువ కోపగించుకుంటే ఈ భూలోకంలో జీవరాశి అసలు మిగిలినదనమాట. కాబట్టి అందుకే అంటున్నాడు, నిమిషం మాత్రమే నేను నీ మీద కోపగించుకున్నాను, కానీ తిరిగి గొప్ప వాత్సల్యత నేను సమకూరుస్తాను. చాలా మహోద్రేకం కలిగి ఒక నిమిషం మాత్రం విడిచిపెట్టాను, కానీ నిత్యమైన కృపతో మళ్ళీ వాత్సల్యం చూపుతానని చెప్పని జాలి కలిగిన దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, మీరు ఏ స్థితిలో ఉన్నారో, మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. ఆదరణ లేక సమస్యల్లో కొట్టబడుతూ మరి ఎంతకాలం ఈ శ్రమ అనుభవించాలని దేవుడు మా మీద కోపగించుకున్నాడు, మా పట్ల కార్యాలు జరగట్లేదని, మా ప్రార్థనకు జవాబు రావట్లేదు మాకు నిరాశ చెందుతున్నారేమో. ఒకవేళ నిమిషం మాత్రం దేవుడు మీకు విముఖుడైనప్పటికీ, ఇది ఉదయకాలం దేవుడు నీకు నాకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నిమిషం మాత్రమే నేను మీద కోపగించుకున్నాను, కానీ తిరిగి నేను నీ మీద గొప్ప వాత్సల్యత నేను చూపిస్తాను, గొప్ప వాత్సల్యతను సమకూరుస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన్ని కన్నీటిని తుడిచివేసి ఆయన ప్రేమ కవిగిలోని శాదీర్చి గొప్ప వాత్సల్యతని పట్ల చూపించేది. ఎందుకంటే ఆయన క్షమించే దేవుడు. 130వ కీర్తనలో కూడా 4వ వచనంలో, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది కాబట్టి, క్షమించే దేవుడు కాబట్టి, మన అవిధేయతలు మన్నించి తన కోపం మానుకొని తిరిగి మన వైపు వాత్సల్యత చూపించే దేవుడు కాబట్టి, అటు దేవుని సన్నిధిలో మరి ఆయన ప్రేమను పొందుకుంటూ ముందుకు సాగిపోదాం. ఉదయకాలం తెరిచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధైన మా ప్రియ ప్రభా, నీ పాదముల కొందనాలు ఉదయకాల సమయంలో వాక్యం విన్న మా ప్రియులందరినీ పేరు పేరుని దీవించి ఆశీర్వదించండి. వారి ఏ సమస్యలను విడిపించండి, వారిపై నీ జాలిని చూపించండి. గొప్ప వాత్సల్యంతో
వారిని సమకూర్చి వారి మీద నీ కోపాన్ని మానివేసి నీ కృపకు దయకు వారిని పాత్రులుగా చేసి వారిని ఒట్టడి నవ్వు కలుగు చేయండి ఆయన. ఎదిన దీవులతో నింపండి. వెళుచున్న పనిపాట్లో రాకపోకల్లో చేస్తున్న పనిపాట్లో నీ కాపుదల దయచేయండి. ఈ దినం నాయన బలహీనను ముట్టి స్వస్థపరచండి. దుఃఖంలో వారిని ఓదార్చండి. సమస్యలను వారిని విడిపించండి. నెమ్మది లేని వారికి నెమ్మది ఇచ్చండి. చదువుకునే బిడ్డలకు జ్ఞానం అనుగ్రహించండి. వాళ్ళు రాస్తున్న ఎగ్జామ్స్లో నీ కృపతోడు ఉంచి నడిపించండి. ప్రభా నాయన ఈ దినం బర్త్డే జరుపుకున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. వివాహ దినం జరుపుకున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ఏదైనా దీవెనలతో నింపి నడిపించమని యేసునామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.